ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి వెంటనే నిలిపివేయాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రధాన వీధుల వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆ పార్టీ అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఈ దేశ సార్వభౌమత్వ అధికారాన్ని హరిస్తూ దేశ అధ్యక్షుడిని, కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ స్థానిక దాడులను భారత పాలకులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధం వల్ల పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను నిలిచిపోయి ధరలు విపరీతంగా పెరుగుతాయని, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగి భారతదేశంతో సహా ప్రపంచ దేశాలు ప్రజలపై మోయలేని భారాలు పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ధర్ముల సురేష్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, ఐఏఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్ రామ్మోహన్, పివైఎల్ నాయకులు ఈ భూషణం, పీడీఎస్యు నాయకులు బి వినోద్, నడపల ముక్కారెడ్డి, పిఓడబ్ల్యూ నాయకులు వి భారతి, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, కరకాల ప్రతాప్, వి సద్గురు, ధర్మలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సద్దాం హుస్సేన్ని ఉరితీసింది. నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడు మధురని అతని భార్యని కిడ్నాప్ చేసి ఇవాళ అమెరికా జైల్లో బందీ చేశారు. ఇవాళ ఇరాన్లో దాడి చేసి ఇరాన్ ప్రధాని హత్య చేసింది. ఏ దేశ అధ్యక్షులను కూడా ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకుండా అంతర్జాతీయ నిబంధనల్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని తుంగలో దొక్కి ఇవాళ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ఇజ్రాయిల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాద చర్యల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండే హక్కు ఉంది. అయినప్పటికీ అణ్వాయుధాలు అవసరం లేదని అణు కార్యక్రమాన్ని మొదటిగా ఉల్లంఘించింది. 2015లో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది అమెరికా తప్ప ఇరాన్ కాదు. అయినప్పటికీ ఆ సాగుతో ఇవాళ ఇరాన్ మీద దాడి చేసింది. అలాగే మొత్తం ఇరాన్ కూడా అంతిమ యుద్ధానికి పిలిపించి ఇవాళ అమెరికా స్థావరాల మీద దాడులు చేసి తన ఆత్మరక్షణ స్థితిని కొనసాగిస్తూ ఉంది. ఆ ఆత్మరక్షణ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి మూడో ప్రపంచ దేశమైన ఇరాన్పై దాడి చేసింది. ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు దొంగతనం చేయడం కోసం, దోపిడీ చేయడం కోసం మాత్రమే దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఖొమైనీని హత్య చేశారు. అధికారులు కూడా హత్య చేశారు. ముమ్మాటికి ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైంది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి నిబంధనలకి వ్యతిరేకమైంది. ఈరోజు బలవంతుడు ఎక్కడైనా దోచుకోవచ్చు, బలవంతుడు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు అనేటువంటి వైఖరి ప్రపంచ దేశాల్లో సృష్టించింది. దీన్ని మా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఈ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ దేశాల్లో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరగబోతున్నాయి. గ్యాసు, పెట్రోలు, డీజిల్ మొత్తం అన్ని రకాల వస్తువులు పెరిగి ఈరోజు ప్రజల మీద భారం పడబోతుంది. అమెరికా తన స్వలాభం కోసం ప్రపంచ దేశ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురైనా పర్వాలేదన్నట్టుగా ఈరోజు బాంబులు చేసి వేలాది మందిని చంపివేస్తుంది. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. వెంటనే యుద్ధాన్ని విరమించి ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.